కాలేజీలో కోర్సులు పెట్టారు, సౌకర్యాలు మాత్రం మరిచారు. 7 ఏళ్లైనా ఆ ఊసే ఎత్తడం లేదు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. కాలేజీకి పీసీఐ పర్మిషన్ లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ బీఫార్మసీ విద్యార్థులపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ బీఫార్మసీ విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది. 2009లో బీఫార్మసీ కోర్సు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీలో 165 మంది విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేశారు. కానీ కాలేజీలో సరైన సౌకర్యాలు, ల్యాబ్, రెగ్యులర్ ప్రొఫెసర్లు, ఇతర ఫ్యాకల్టీ లేకపోవడంతో ఫార్మాస్యూటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కాలేజీకి ఆమోదం రాలేదు. దీంతో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లతో ఎలాంటి యూస్ లేకుండా పోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బీఫార్మసీ విద్యార్థులకు డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు, మెడికల్ షాపుల్లోనూ ఉద్యోగాలుంటాయి. భవిష్యత్తులో మంచి ఉపాధి దొరుకుతుందని ఆశగా కోర్సు పూర్తి చేశారు. పీసీఐ పర్మిషన్ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా పోయింది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ లో ఉద్యోగాలు పొందాలన్నా పీసీఐ పర్మిషన్ కావాల్సిందే. త్వరలో స్టేట్ లోను డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ 2009లో స్టార్ట్ అయింది. ఇప్పటివరకు రన్నింగ్ అయితేనే ఉన్నది. 7 ఇయర్స్ కంప్లీటెడ్ అయినా కూడా మాకు ఇంతవరకు పీసీఐ అన్న బ్యాచ్ లేదు. బయట ఇండస్ట్రీలో జాబ్ చేయడానికి వెళ్తాను. జాబ్ చేయడానికి వెళ్తే కూడా మమ్మల్ని ఎవరు పీసీఐ లేనిది వెళ్ళగొడతారు. ఇట్లా జాబులు మిస్ అవుతాను. ఇటు సెంట్రల్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ అని, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అని రీసెంట్లీగా మాకు ఫార్మసిస్ట్గా పోస్టులు పడ్డాయి. వాటికి కూడా జాబ్ చేయడానికి వెళ్తే వాడు కూడా మాకు పీసీఐ లేదని మమ్మల్ని ఇట్లా రిజెక్ట్ చేసేసిండు. 2014లోనూ ఇటీవల సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోలేకపోయారు ఇక్కడి బీఫార్మసీ విద్యార్థులు. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు పీసీఐ పర్మిషన్ అవసరం లేకున్నా 18 నెలల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ పీసీఐ ఆమోదం లేకుండా ఉన్న సర్టిఫికెట్లకు బయట వాల్యూ లేదు. దీంతో ఉద్యోగాలు దొరకడం లేదంటున్నారు స్టూడెంట్స్. బయట ఇండస్ట్రీలల్లో జాబ్ చేద్దాము అని వెళ్దామన్నా కానీ మాకు జాబ్స్ ఇవ్వడం లేదు. మీకు పీసీఐ అప్రూవల్ లేదు, మీ కాలేజీకి యూజీసీ లేదు, ఏది లేదు అని చెప్పేసి జాబ్స్ ఇస్తలేదు. గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఇంకా అసలు ఎలిజిబులే లేదు. అది 3 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. చాలా మంది బయట ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళతోటి మీరు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు, యూనివర్సిటీలో చదువుకున్నారు, గిట్ల ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇంటికాడ వాళ్ళు వీళ్ళు అనడం వల్ల ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫార్మసీ కాలేజీని ప్రస్తుతం లోయర్ మనేర్ డ్యాం సమీపంలోని పాత పీజీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. కావలసినంత మంది లెక్చరర్లు, అవసరమైనన్ని కంప్యూటర్ పరికరాలు ఇక్కడ లేనే లేవు. కానీ దీనికి ఇది పేరుకే విశ్వవిద్యాలయం, కానీ దీనికి పీసీఐ పర్మిషన్ లేదు. ఇందులో ఫార్మసీ విద్యార్థులు 4 సంవత్సరాలుగా బయటకు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో వారు ఉన్నారు. వాళ్ళు ఏమైనా గ్రూప్స్ కానీ ఇంకా మిగతా విషయాలలో కోచింగ్లో ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరికి కరెక్ట్ జాబ్ రాలేదు, చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంకో బ్యాచ్ బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి కూడా అంతే, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే దీనికి పీసీఐ పర్మిషన్ లేదు. ఇది ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఈ కాలేజీ ఇన్ఛార్జ్ వీసీగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కొనసాగుతున్నారు. 2014లో రెగ్యులర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్లో రాత పరీక్ష కూడా పూర్తయింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నియామకాల ఊసెత్తడం లేదు. ఈ ఇయర్లో 38 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. అంటే మెడికల్ షాప్ పెట్టుకోవడానికి ఇంకా మనం ఎలిజిబుల్ ఉన్నాం. బయట పోయినాక 4th బ్యాచెస్ అందరూ గ్రూప్స్ అని అయ్యని కోచింగ్లలో ఉన్నారు తప్ప వేరే చేసేది లేదు. ఫార్మసీ ఫీల్డ్ ఎన్నో పోస్టులు పడతాను. ఇప్పుడు చూసినట్టయితే అన్ని కాలేజీలు కొడతాను, కానీ శాతం యూనివర్సిటీ నుంచి ఎవరికి ఏం వస్తలేదు పీసీఐ లేకపోయేసరికి. ఇది స్టూడెంట్స్ ఇక్కడ ఫ్యాకల్టీ సరే ఫ్యాకల్టీ లేదు, క్లాసులు ఎప్పుడు రన్ కావు. బయోమెట్రిక్లు వస్తారు, థంబ్ ప్రింట్ వేసి వెళ్ళిపోతారు తప్ప ఇప్పుడు క్లాసులు సరిగా జరిగాయి. ల్యాబ్లో ఎక్విప్మెంట్స్ లేవు. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీకి పీసీఐ పర్మిషన్ లేనిది వాస్తవమే అంటున్నారు కాలేజీ ప్రిన్సిపల్. పీసీఐ అనుమతి కోసం దరఖాస్తు చేశామని, త్వరలోనే కమిటీ కాలేజీని సందర్శించే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు 3 బ్యాచెస్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళారండి. అయితే పీసీఐ అప్రూవల్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ జాబ్స్కి, పర్టికులర్గా ఫార్మసిస్ట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. అదొకటి. తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. మిగతా అన్ని జాబ్స్ చేయొచ్చు. ఫార్మసిస్ట్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ చేయలేము. ఇండస్ట్రీలో జాబ్స్ మాత్రం చేసుకోవచ్చు. మా వంతుగా మేము ఆల్రెడీ అప్లై చేశాము. ఫార్మసీ కౌన్సిల్కి అప్లికేషన్ పంపించాము. ఇక్కడ ఏంటైతే పరిస్థితులు ఉన్నాయో ఈ ఉన్న స్టాఫ్తోనే మేము ఫామ్ ఫిల్ చేసి పంపించాము. అయితే ఇంకా వాళ్ళు ఇన్స్పెక్షన్కి రాలేదు. దాని గురించే మేము వెయిట్ చేస్తున్నాం. ఫార్మసీ విద్యార్థుల కష్టాలు తీరాలంటే శాశ్వత వైస్ ఛాన్సలర్ను నియమించడంతో పాటు వెంటనే పర్మనెంట్ ఉద్యోగుల నియామకాలు చేపట్టి పీసీఐ అనుమతి తీసుకురావాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.